ఈ గురుకుల పాఠశాల అనేది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అప్పట్లో ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. మీ అందరికీ తెలిసిందే, ఒకప్పుడు రాజులు రాజకుమారులను అందరినీ గురుకులాలకు పంపించేవారు. అలాంటి కాన్సెప్ట్ తీసుకురావడం, ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా 3 వింగులుగా తయారు చేయడం. అయితే అంబేద్కర్ అనేది ఖచ్చితంగా ఎస్సీలకి ఎస్టీలకి వర్తిస్తుంది అధ్యక్ష. నేను చాలా ప్రౌడ్గా చెప్పగలుగుతాను అధ్యక్ష, ఈ హౌస్లో ఉన్న వ్యక్తిని, ఒకప్పుడు గురుకుల పాఠశాలలో చదువుకున్న వ్యక్తిని, సోషల్ వెల్ఫేర్ స్కూల్ నుంచి వచ్చానని, విజయనగరం దగ్గర కొప్పర్లు అనే స్కూల్లో చదువుకున్నాను అధ్యక్ష. ఇది తెలుగుదేశం గవర్నమెంట్లో తీసుకొచ్చిన ఒక గొప్ప స్కూల్స్ అధ్యక్ష. తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందిగా ఉండేటప్పుడు పిల్లల్ని ఆ స్కూల్కి పంపించేవారు అధ్యక్ష. ఒకప్పుడు ఈ స్కూల్లో అడ్మిషన్ రావాలంటే దాదాపుగా 60 సీట్లకు 500 మంది పోటీ పడేవారు అధ్యక్ష. ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ పాస్ అయితే కానీ అడ్మిషన్ వచ్చేది కాదు. ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే అధ్యక్ష, అసలు ఎగ్జామ్ రాయడానికి కూడా పిల్లలు లేరు. ప్రధాన కారణం ఏంటంటే అధ్యక్ష, స్కూల్లో మౌలిక వసతులు అసలు లేవు అధ్యక్ష. ప్రాపర్ డార్మెంటరీస్ లేవు, వాళ్ళకి బెడ్స్ లేవు, అసలు కార్డ్స్ లేవు, కప్పుకోవడానికి దుప్పట్లు లేవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ఇది స్కూలా ఇంకేదా అన్న విధంగా ఉంటుంది అధ్యక్ష. ఒకప్పుడు ఇక్కడి నుంచి మనకి శంకర్ అని ఇంతకు ముందు ఏషియన్ గేమ్స్లో మెడల్ తీసుకొచ్చిన వ్యక్తి ఉన్నారు. ఇదే స్కూల్స్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ లైన్ ఉన్నారు అధ్యక్ష. ఈ స్కూల్ పైన ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మన 10th క్లాస్ విషయం చూసుకుంటే ఈ స్కూల్ నుంచి వచ్చే వాళ్ళకి 95% ఎక్కువగానే ఉత్తీర్ణత ఉంటుంది. అంటే ఈ మోడల్ స్కూల్ని తీసుకొచ్చిన స్వర్గీయ ఎన్టీ రామారావు తీసుకురావడం, ఈ స్కూల్పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా మీ ద్వారా మన మంత్రి గారికి తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు భానుప్రకాష్ గారు చెప్పినట్టు అధ్యక్ష, ఆ స్కూల్లో 555 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. సరిపోయినంతగా కూడా అకామిడేషన్ ఉంది అధ్యక్ష. 16 క్లాస్ రూమ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఒక డార్మెటరీ బ్లాక్ ఉంది, 72 టాయిలెట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా మంచి స్థితిలో ఉన్నాయి అధ్యక్ష. సభ్యులు చెప్పినట్లుగా కాంపౌండ్ వాళ్ళు 330 మీటర్లు పడిపోయినమాట వాస్తవం అధ్యక్ష. పునర్నిర్మాణం కోసం 3 లక్షల రూపాయలు నరేగా నిధుల నుంచి కేటాయించడం జరిగింది అధ్యక్ష. త్వరలోనే ఆ నిర్మాణం పూర్తి చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఆ స్కూల్ నుంచి లైబ్రరీ రూము, స్కిల్ డెవలప్మెంట్ రూము, క్లినిక్ రూము, స్పోర్ట్స్ రూము, కంప్యూటర్ రూమ్కి నిర్మించమని ప్రతిపాదనలు వచ్చాయి అధ్యక్ష. ఇవి మామూలుగా మనకున్న డిజైన్కి అదనంగా అడుగున్నారు అధ్యక్ష. భవిష్యత్తులో పరిశీలన చేసి పూర్తి చేస్తాం అధ్యక్ష. అంతేకాకుండా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా చెప్పారు అధ్యక్ష. దాని కొరకి కొత్తగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా ఆర్ఓ ప్లాంట్లు కొత్తగా ఏర్పాటు చేయడం కోసం చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. టెండర్లు కూడా పిలుస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అక్కడ పైప్ లైన్స్ రిపేర్స్ అడిగారు అధ్యక్ష. ప్రతి రెసిడెన్షియల్ స్కూల్కి కూడాను 10 లక్షల రూపాయలు మైనర్ రిపేర్స్ కింద ఎలక్ట్రిసిటీ బోర్డ్స్, పైప్ లైన్స్, లైట్స్, వీటి కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. పనులు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, స్టాఫ్ కూడా సఫిషియంట్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు అధ్యక్ష. ఇంకా ఎక్కడైనా కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ లేరు అనేది ఇటువంటి విషయాలు ఏమైనా ఉంటే పరిశీలన చేసి అవి వాటిని మనం పూర్తి చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా సిఈసి, హెచ్ఈసి ఉన్నాయి అధ్యక్ష. మారుతున్న కాలాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న అన్ని గురుకుల పాఠశాలలో కూడా సైన్స్ గ్రూపులని ఏర్పాటు చేసే విధంగా పరిశీలన చేస్తామని చెప్పి త్వరలో జరిగేటువంటి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మీటింగ్లో కూడా దీని మీద నిర్ణయం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, మన గౌరవ సభ్యులు పార్వతీపురం శాసనసభ్యులు విజయచంద్ర గారు వారు కూడా రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి అని చెప్పడం మనస్ఫూర్తిగా అభినందిస్తారు. ఎందుకంటే ఒక శాసనసభ్యుడు ఆ స్కూల్ నుంచి వచ్చి గర్వంగా చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి డిమాండ్స్ గురించి చెప్తున్నందుకు ఇది స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు అడ్మిషన్ జరుగుతున్నాయి అధ్యక్ష. వీటికి ఎక్కువ మంది కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండడానికి కూడా ఇది నిదర్శన అధ్యక్ష. కొంతమంది ఆర్డీఓలు, ఐఏఎస్ ఆఫీసర్లు, మంచి వివిధ హోదాల్లో ఈ గురుకుల పాఠశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నారనే విషయాన్ని నేను సగౌరవంగా తెలియజేస్తాను అధ్యక్ష. నిన్ననే అధ్యక్ష ఒక అమ్మాయి 51 మ్యాథ్స్ ఒలింపియాడ్ దానిలో ఫస్ట్ ర్యాంక్ అధ్యక్ష. అమ్మాయి కొండేపి గురుకుల పాఠశాల నుంచి అధ్యక్ష. పి కీర్తి అనేటువంటి అమ్మాయి ఫస్ట్ ర్యాంకుగా విజయం సాధించింది. సభ ద్వారా ఆ పాపకి నేను అభినందన తెలియజేస్తాను అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, ఎక్కడా కూడా గత 5 సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో ఈరోజు బెడ్షీట్స్ విషయంలో కూడా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మేము బెడ్షీట్స్, అదేవిధంగా కార్పెట్స్, ఇంతకుముందు లేనట్టుగా అధ్యక్ష టవల్స్, నైట్ డ్రెస్సులు, స్పోర్ట్స్ డ్రెస్సులు కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఇవి ఈ ప్రభుత్వం అధ్యక్ష, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారైతే ఒక సదుద్దేశంతో ఈ గురుకుల పాఠశాలను స్థాపించారో ఆ విధంగా పేద విద్యార్థుల్లో ప్రతిభ ఉంది అధ్యక్ష. వారికి సౌకర్యాలు ఇవ్వాల్సినటువంటి విధంగా బడ్జెట్ కేటాయింపులు కూడా
పూర్తి స్థాయిలో ఇచ్చారు అధ్యక్ష. ప్రత్యేకంగా కార్పొరేట్కు ధీటుగా ఇక్కడ విద్యార్థులు రావాలని చెప్పి అధ్యక్ష. మొన్న అధ్యక్ష 49 విద్యార్థులు మొట్టమొదటి అటెంప్ట్లోనే ఎంబీబీఎస్ సీట్లు ఈ గురుకుల పాఠశాల విద్యార్థులు సాధించారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 60 మంది విద్యార్థులు ఐఐటి నీట్ని మొదటి అటెంప్ట్లోనే సాధించారు అధ్యక్ష. మొన్న జేఈ మెయిన్ ఎంట్రన్స్లో కూడా అధ్యక్ష 60 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. వీరందరూ కూడా మంచి ఇన్స్టిట్యూట్లో ఐఐటి నీట్లో సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. వీటిలో అధ్యక్ష ఐఐటి నీట్ ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు 3 ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు వీటి సంఖ్యను కూడా 10 పెంచుతున్నాం అధ్యక్ష. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా ఎవరైతే మెరిటోరియస్ విద్యార్థులు ఉంటారో వారందరినీ కూడా ఈ ఐఐటి నీట్ ఇన్స్టిట్యూట్స్ అడ్మిషన్స్ ఇచ్చి సాంఘిక సంక్షేమంలో మంచిగా వారికి కోచింగ్ ఇచ్చి ఐఐటి నీట్ వాటికి ప్రవేశాలు చేస్తున్నాం అధ్యక్ష. ఎక్కడా కూడా విద్యా ప్రమాణాల్లో కానీ సౌకర్యాల్లో కానీ రాజీ పడకుండా వారి యొక్క ఉన్నతికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మీ ద్వారా సభ్యులు తెలియజేస్తాను అధ్యక్ష.